love you, dear. Moi, I love you, dear. ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూస్తున్నారు కదా, మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. మేబీ నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. మీరు మొత్తం వీడియో చూడాలని అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో చూడండి, లేకపోతే టెలిగ్రామ్లో. ఓకే, ఇదైతే మనకు ఇన్స్టాగ్రామ్లో మీరు ఎక్కువ చూసిన ఈ వీడియో అయితే, రీల్స్లో నేను చాలా చూసిన ఈ వీడియో. దాంతోపాటు మన సబ్స్క్రైబర్ 2-3 నాకు నిన్ననే ఒక 3 వీడియోస్ అయితే పంపించారు, డిఎం చేశారు సేమ్ టైప్లో. ఆల్రెడీ ఒక 3-4 డేస్ మా ఫ్రెండ్ కూడా అదే వీడియో అయితే పంపించారు. డెఫినెట్లీ ఈ టైప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను, ఎందుకంటే మెయిన్ ఈ మ్యూజిక్ అనేది మనకు ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అయితే అవుతుంది కాబట్టి. డెఫినెట్లీ మీకు ట్రెండింగ్ వీడియో చేయమని చాలామంది అంటున్నారు కాబట్టి ఈ బెస్ట్ వీడియో అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. గర్ల్స్ అయినా బాయ్స్ అయినా చేసుకోవచ్చు. ఓకే, మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. వీడియో మాత్రం ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి, ఓకేనా. ఇప్పుడైతే నేనైతే యాప్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడొచ్చు, నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. ఓకే, నేను ఆల్రెడీ రెగ్యులర్గా చెప్తున్నా, కైన్మాస్టర్ వాళ్ళకు కూడా లేట్ అయినా ప్రీసెట్ ఇస్తాను, యూస్ చేసుకోండి. అందులో నేను కొన్ని క్లిప్ గ్రాఫిక్స్ అయితే నేను యూస్ చేస్తాను, నాకు నచ్చింది పెడతాను. ఆ గ్రాఫిక్స్ మీకు నచ్చకపోతే మీకు నచ్చిన గ్రాఫిక్స్ అయితే యాడ్ చేసుకోండి, అండ్ ఫొటోస్ మాత్రం రీప్లేస్ పెట్టుకోండి, ఓకేనా. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనైతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ ఇచ్చాను. ఈ బీట్ మార్క్ అంటే మీరైతే ఒక ఫాంట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్ మార్క్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, ఒక ఫాంట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఐ లవ్ యూ అని ఈ ఫాంట్ ఆల్రెడీ నేను ఒక 3 డేస్ బ్యాక్ యూజ్ చేశాను. ఈ ఫాంట్ లేకపోతే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఉంటే ఏం ప్రాబ్లం లేదు, ఓకేనా. ఫాంట్ అయితే చాలా బాగుంటుంది, ఓకేనా. ఈ XML ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకు కొన్ని PNGs అయితే రాదు కాబట్టి ఈ 3 PNGs ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. దాంతోపాటు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు స్టార్టింగ్లో పైన ఒక PNG ఉంది కదా, ఒక లవ్ సింబల్ PNG, అంటే ఒక క్యాండిడేట్ PNG, ఓకే, ఒక గర్ల్ PNG. ఆ గర్ల్ PNGని సెలెక్ట్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ మనకు స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి, మళ్ళీ కొంచెం మధ్యలో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి, ఓకే. మళ్ళీ స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చి ఈ ఏదైతే గర్ల్ PNG ఉందో ఇదైతే మీరైతే కనిపించకుండా ఇలాగైతే పెట్టుకోండి. మళ్ళీ లాస్ట్కి అయితే వచ్చేసేయండి మీరు, ఓకే. లాస్ట్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి, కొంచెం అయితే ముందర జరుపుకోండి, ఓకే. జరిపితే ఇక్కడ చూడండి మనకు మంచి యానిమేషన్ అయితే వస్తుంది మనకు. కాబట్టి ఈ ఇంకా 2 PNGs కూడా సేమ్ ప్రాసెస్ అయితే మీరైతే ఫాలో అవ్వండి, నేను ఒకటానికి చెప్పాను. మళ్ళీ ఈ 2 PNGs కూడా సేమ్ ప్రాసెస్ అయితే యానిమేషన్ అయితే చేసుకుంటే లుకింగ్ బాగుంటుంది కాబట్టి ఇలాగైతే చేసుకోండి. దాంతోపాటు ఇక్కడైతే చూడొచ్చు మనకు 4 సెకండ్ 1 మిల్లీ సెకండ్ నుంచి మీరు ఎవరైతే ఫోటో యాడ్ చేసుకోవాలని అనుకుంటున్నారో కింద +సెకండ్ మీడియా ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి, ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి, 3 డాట్స్ మీద క్లిక్ చేసుకోండి, ఫిల్ కంపోజిషన్ ఏరియా దాన్ని సెలెక్ట్ చేసుకోండి, రెడ్ లైన్ చూసుకోండి, ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోవచ్చు. మళ్ళీ కింద +సెకండ్, మళ్ళీ మీడియా ఐకాన్, మళ్ళీ ఇంకో ఫోటో, ఇలాగైతే ఫోటోని జూమ్ చేసుకోండి, మళ్ళీ రెడ్ లైన్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. దాంతోపాటు ఇలాగ ఫోటో యాడ్ చేసిన తర్వాత మధ్యలో అనేది మనకు చాలా లాంగ్ ఫొటోస్ అయితే వస్తుంది, ఆ లాంగ్ ఫొటోస్ని కూడా యాడ్ చేసుకోండి. నేను ఒకసారి అన్నీ యాడ్ చేసి చూపిస్తే మీకైతే ఒక ఐడియా అనేది వస్తుంది. నేను ఫొటోస్ అయితే యాడ్ చేసుకుంటా. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడొచ్చు ఫొటోస్ అనేది ఈజీగా యాడ్ అయితే చేసుకున్నా. మినిమం 20 సెకండ్ వరకు ఉంటుంది ఈ మ్యూజిక్ అనేది, అంతవరకు యాడ్ చేసుకోండి, ఓకేనా. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకే, ఇక్కడ మనకు ఆటోమేటిక్గా ఫస్ట్ స్టార్టింగ్లో లిరిక్స్ అయితే వచ్చేసింది కాబట్టి బ్యాక్ వచ్చేయండి మీరు, ఓకే. బ్యాక్ వచ్చిన తర్వాత ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకైతే ఒక సేకేపెట్ ప్రాజెక్ట్ అనేది ఇచ్చాను, అదైతే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు స్టార్టింగ్లో ఒక ఫోటో ఉంది కదా, ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి, ఓకేనా. కాపీ చేసిన తర్వాత రిటర్న్ అయితే బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఇక్కడ మీకు ఒక 4 ఫొటోస్ని వదిలేసి మిగతా ఫొటోస్కి అన్ని దానికి ఇప్పుడు మనం కాపీ చేసాం కదా, ఆ ఎఫెక్ట్ అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ మనకు ఏదైతే ఫోటో ఉందో లాంగ్ ఫోటో, ఈ ఫోటోని వదిలేసేయండి, మళ్ళీ స్క్రోల్ చేస్తే మళ్ళీ ఇంకో లాంగ్ ఫోటో ఉంటుంది, ఆ ఫోటోని కూడా వదిలేసేయండి, మళ్ళీ ఇంకో ఫోటో ఉంటుంది, ఆ ఫోటోని కూడా మీరైతే వదిలేసేయండి, మళ్ళీ ఎండింగ్లో ఇంకో ఫోటో ఉంటుంది, ఓకే. మినిమం 4 ఫొటోస్ని వదిలేసి మిగతా ఫొటోస్కి అన్ని దానికి అప్లై చేసుకోండి, ఓకేనా. నేనైతే కొన్ని ఫొటోస్కి చెప్పాను కాబట్టి మీరైతే ఈ ప్రాసెస్ అనేది మొత్తం ఫోటోకి చేయండి. చేసిన తర్వాత కూడా మీరు ఇంకో ప్రాసెస్ కూడా చేయాలి, బ్యాక్ వచ్చేయండి, మళ్ళీ సేకేపెట్ ప్రాజెక్ట్ ఇచ్చాను కాబట్టి అదైతే ఇంపోర్ట్ చేసుకోండి. మళ్ళీ ఎండింగ్లో ఇంకో ఫోటో ఉంటుంది, ఆ ఫోటోని కూడా సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి, ఓకేనా. కాపీ చేసిన తర్వాత బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుందాం, ఓకేనా. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంతకుముందు చెప్పాను కదా 4 ఫొటోస్ అని, ఆ 4 ఫొటోస్ని మీరైతే ఈ ఎఫెక్ట్ అయితే అప్లై చేసుకోండి. ఇది ఓన్లీ కలర్ గ్రేడింగ్ మాత్రమే ఉంటుంది, కలర్ గ్రేడింగ్తో పాటు కొంచెం స్టార్టింగ్లో ఒక చిన్న యానిమేషన్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యాడ్ చేసుకుంటా, ఓకే.
ఇక్కడ చూడండి అయితే 4 ఫొటోస్కి యాడ్ చేసుకున్నా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మీకు టైమింగ్ చెప్తాను. 6 సెకండ్ 11 మిల్లీ సెకండ్ ధర వచ్చి కింద ప్లస్ సెకండ్ మీడియా ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకైతే ఒక 3 సెకండ్ వీడియో ఇస్తాను, గ్రీన్ స్క్రీన్ ఇంకో వీడియో ఉంటుంది. ఈ వీడియో సెలెక్ట్ చేసుకోండి. ఈ వీడియోని సెలెక్ట్ చేసుకోండి, 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా సెలెక్ట్ చేసుకోండి. ఇదే వీడియో మనకు రెడ్ లైన్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. ఓకే, కట్ చేసిన తర్వాత ఇదే వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఈ వీడియోని ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు క్రోమాకి ఆప్షన్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ చూడండి అయితే క్రోమాకి అయితే యాడ్ చేసుకుంటున్నాం. ఓకేనా, యాడ్ చేస్తే ఇలాగైతే కనిపిస్తుంది. మళ్ళీ కీ కలర్లోకి వెళ్ళి ప్యూర్ గ్రీన్ కలర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ మీరైతే దీనైతే ఒక 2500 అయితే పెట్టుకోండి. ఓకే, అండ్ ఫెదర్ అయితే మీరైతే ఒక 300 అయితే పెట్టుకోండి. ఓకే, 300 ఓకే పెట్టుకుంటే చూడండి పర్ఫెక్ట్. ఓకే, పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. ఇదే వీడియోని సెలెక్ట్ చేసుకోండి, చిన్న ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి, కాపీ లేయర్ అయితే చేసుకోండి. ఓకే, కాపీ లేయర్ అయితే చేసిన తర్వాత మళ్ళీ కొంచెం జరిపిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఇంతకుముందు మీకు లాంగ్ ఫోటో ఏదైతే చెప్పానో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఆ ఫోటో ప్లేస్లో వచ్చి మళ్ళీ పేస్ట్ చేసుకోండి. ఈ ఎఫెక్ట్ అయితే మనకు పేస్ట్ అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నాం కదా. ఓకే, మళ్ళీ ఇంకోసారి మినిమం 4 సార్లు పేస్ట్ అయితే చేసుకోండి. గ్రీన్ స్క్రీన్ వీడియో అయితే మనకు పేస్ట్ అయితే అవుతుంది. చూసారు కదా, అమేజింగ్ అయితే వచ్చేసింది. ఓకే, ఇలాగైతే యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి వీడియో స్టార్టింగ్లో వచ్చి కింద ప్లస్ సెకండ్ మీడియా ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకైతే ఒక వైట్ డాట్స్ పార్టికల్ ఎఫెక్ట్ వీడియో ఇచ్చాను. ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి, 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా, బ్లెండింగ్లోకి వెళ్ళండి, లైటింగ్లోకి వెళ్ళండి, స్క్రీన్ చేసుకోండి. ఓకే, ఎడిటింగ్ అనేది మినిమం కంప్లీట్ అయింది. మినిమం ఈ కైన్మాస్టర్ యాప్లో కూడా సేమ్ ఉంటుంది, ఈ యాప్లో కూడా సేమ్ ఉంటుంది. మీకు ఏ యాప్లో అయితే బెస్ట్ అనిపిస్తుందో ఆ యాప్లో చేసుకోండి. చాలా సింపుల్గా ఉంటుంది. నేను ఏ ప్రాసెస్ అయితే ఫాలో అయ్యానో ఆ ప్రాసెస్ ఫాలో అవ్వండి. మీకు ఎడిటింగ్ అనేది ఎక్కువ ల్యాగ్ కాకుండా చాలా సింపుల్గా అయిపోతుంది. పైన షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఒక మంచి క్వాలిటీలో వీడియో అయితే సేవ్ చేసుకోండి. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి, డెఫినెట్లీ అయితే మీకైతే రీప్లై ఇస్తా. ఒక మంచి క్వాలిటీలో వీడియో సేవ్ చేసుకోండి. జై హింద్.